నమస్తే. ఏదైతే కశ్మీర్‌లో పహల్గామ్ ఘటన పైన కూడా దానిపైన చనిపోయిన వారందరూ కూడా ఆత్మ శాంతి కలిగించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్స్ అందరూ కూడా సో ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి సో మనతో పాటు మాట్లాడడానికి కంది శైలజ గారు ఉన్నారు, బహదూర్పూర్ కార్పొరేటర్. సో మేడం నమస్తే మేడం. సో చెప్పండి మేడం, ఈ పహల్గామ్ ఘటన మీరు ఎట్లా చూడొచ్చు? అంటే నార్మల్గా అంటే చూసిన మనం దేశం అంతా కూడా చాలా ఒక్కసారి ఉలికిపడ్డాం కదా, సో మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఇది చాలా దురదృష్టకరము. చాలా మంది అమాయక ప్రజలు 29 మంది అమాయక ప్రజలు టూరిస్ట్ స్పాట్ అనేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తే అక్కడ టెర్రరిస్ట్ అటాక్ తోటి తను వీరమరణం చెందారు. సో వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళకి మా పార్టీ తరఫున అండగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాము. మెయిన్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అసలు 50 కిలోమీటర్స్ వరకు ఏ హాస్పిటల్స్ లేకుండా, అక్కడ పోలీస్ లేకుండా వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారో ఏంది ఇవన్నీ పకడ్బందీగా ప్లాన్ తోటే జరిగింది. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది. దీంట్లో నేను ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి రిక్వెస్ట్ చేసేదంటే ఇట్లాంటి సంఘటన ఇక ముందు జరగొద్దు. జాగ్రత్తగా మీరు ఈ మెయిన్ కాశ్మీర్ మనది ఇండియా మొత్తంలో మెయిన్ పార్ట్ కాశ్మీర్. అక్కడ చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. సో మనం పబ్లిక్ మెయిన్ సమ్మర్లో ఎక్కువ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ పకడ్బందీగా భద్రత కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మోడీని. ఇంకోటి ఘటన కూడా జరిగి ఆల్మోస్ట్ వారం రోజులు జరుగుతుంది. సో వారం రోజుల తర్వాత మీరు సంతాపం తెలపడానికి వచ్చారు అని చెప్పేసి కూడా అంటే ఎవరు చెప్పారండి? మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు సంతాప సభలు తెలుపుకున్నారు. ప్లస్ మేము నిన్నటి వరకు మాకు తెలిసిందే, మీకు ఘన సభ ఉండే 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉండే. సో అక్కడ కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడు కూడా సంతాపంలోనూ మేము పాల్గొన్నాం. ఆ తర్వాత మాకు అధిష్టానం నుంచి మాకు కాల్ వచ్చింది, పిలుపుని వచ్చింది. మా కార్పొరేటర్స్ అందరం డిసైడ్ చేసుకున్నాము, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మనము సానుభూతి తెలిపి వాళ్ళకి సంతాపం తెలిపి వాళ్ళకి అండగా ఉంటామని చెప్దామని చెప్పేసి మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో ఇంకోటి మేడం, మీరు అన్నట్టు ఇది 25 ఏళ్ల సభ, రజతోత్సవ సభ చేసారు. సో అందులో ప్రధానంగా చూసుకుంటే చాలా మంది కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు, అంటే ప్రతిపక్ష పార్టీ అలాగే అధికార పక్షం అంటే బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా సో కేసీఆర్ ఏం మాట్లాడతాడు వెయిట్ చేసి ఉండదు తెలంగాణ ప్రజలు కూడా. సో ఏం మాట్లాడుకుంటే చాలా తక్కువ నిమిషాలు అంటే 20 నిమిషాలు 30 నిమిషాలు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవడం అండ్ ప్రధానంగా ఉన్న సమస్యలపైన కూడా ఎక్కువ మాట్లాడలేరు అని చెప్పేసి కూడా కొంత ఆశాభావంతో ఆ విధంగా ఉన్నారు. సో ఏం మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడలేదు? తను ఎంత పబ్లిక్ వచ్చారంటే 25 lakhs అబోవ్ అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా అసలు సభకి రానిచ్చే పరిస్థితిలో లేరు. డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేశారు. అక్కడ కూడా రూట్ మ్యాప్ ఎక్కడ అంటే ఈ గల్లీ అని చెప్తున్నారు, ఇక్కడ అని చెప్తున్నారు. కొంతమంది చాలా మందిని రిటర్న్ వెళ్ళిపోయారు. కానీ సభ ప్రాంగణం మీరు చూసినట్టయితే మీడియాలో మీకు తెలిసే ఉంటాయి, TV9 వీళ్ళందరూ ప్రొడ్యూస్ చేశారు ఎంతమంది వచ్చారు ఎంతమంది లేరు అని చెప్పేసి. ఆయన కేసీఆర్ మాటలకి ఎంతమంది వేచి చూస్తున్నారో కూడా మీకు తెలుసు. అన్ని నిజాలే మాట్లాడారు కదా, తప్పేం మాట్లాడారు. అందులో 15 months నుంచి ప్రభుత్వం ఎందులో ఫెయిల్యూర్ అయింది, మేమేం చేసాము వాళ్ళు ఏం చేశారు, ఆ డిఫరెన్స్ చూపించారు కదా. ప్లస్ అక్కడికి వచ్చిన వాళ్ళకి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి సభ తొందరగా ముగించడం జరిగింది. కానీ ఏం మాట్లాడాడో పబ్లిక్కి తెలుసు. ఆ డిఫరెన్స్ చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేశారు 10 ఏళ్ళలో అని చెప్పేసి. 15 months గ్యాప్లో ఏమేమి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము, అసలు అన్నిట్లో ఫెయిల్ అయ్యారు అని పబ్లిక్ కూడా ఒప్పందం చేసుకున్నారు. అక్కడ కేసీఆర్ చెప్తుంటే ప్రభుత్వం పాస్ ఆఫ్ ఎలా అంటే ఫెయిల్ అనే చెప్పారు పబ్లిక్ కూడా. ఎక్కడ చూసి మాకు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అని ఎవ్వరు చెప్పలేదు. రైతు బంధు రాలు అని చెప్పారు, రైతులు రుణమాఫీ కాలే అని చెప్పారు, బీమా రాలే అని చెప్పారు, పెన్షన్స్ 2 months ఒకసారి వేస్తున్నారు, అది మీకు తెలిసిందే. ఆ బస్సు ఒకటి ఎందుకండి, బస్సు మహిళలకే పెట్టారు, అది కూడా బస్సు. దాంట్లో ఎట్లా వెళ్తున్నారు మీ మీడియా వాళ్ళు కూడా చూసుంటారు, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎట్లా ట్రెండ్ అయిపోయిందంటే ఒక ఫోన్ పట్టుకొని మనం చూస్తే మొత్తం సిటీలో ఏం జరుగుతుందో మనకు కనిపించేస్తుంది అరచేతిలో. సో సోషల్ మీడియా అంత ఫాస్ట్ అయింది. సో మీడియా కూడా నిజానికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి చెప్తానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఇది కేవలం ఉనికిని కాపాడుకోండి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి అంతరించిపోతుంది కాబట్టి ఆ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సభ అనేది నామమంత్రంగా పెట్టిరు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న చెప్తాను. ఉనికిని చాటుకోనికి మేము ఎందుకు చేస్తామని చెప్పండి. 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు సీఎం లాగా పరిపాలించి ఒక రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఎందుకు ఉనికిని కోల్పోతారు? 10 ఏళ్ళలో డిఫరెన్స్ చూపించలేదా? ఇప్పుడు 10-15 months నుంచి ఎలా ఉంది, 10 yearsలో ఎలా ఉంది, డిఫరెన్స్ చూపించలేదా? చూపించారు కదా. సో దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు అంత పెద్ద సభ పెట్టారంటే మేము ఏదో ఒకటి మాట్లాడాలి మీడియా ముందట అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి ఏదో వాగుడు వాగుతున్నారు. అవన్నీ అబద్ధాలే.
సో అంటే మెయిన్ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తాంటూ సో వచ్చి కూడా ఏం చేయాలని మాట్లాడు. సో ఫస్ట్ అసెంబ్లీకి ఏదైనా సరే వచ్చి మాట్లాడండి, ఫస్ట్ వచ్చినాకనే మాట్లాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు ఆ సీఎం ఎలా అయ్యాడో రేవంత్ రెడ్డి సార్ నిజంగా చెప్పాలంటే ఆ సీఎం పదవికి అసలు ఆయన అర్హుడే కాదు. ఆయన అసెంబ్లీకి వచ్చి ఒక సబ్జెక్ట్ మాట్లాడతారా ఏమన్నా? అసలు సబ్జెక్ట్ గురించి పొద్దున్న లేస్తే సుప్రభాతమే ఉంటుంది ఆయన, బూతుల పురాణం అన్ని ఎన్ని బూతులు మాట్లాడతారండి. ఒక సీఎం పదవిలో ఉండి ఆ బూతులు మాట్లాడతారు ఎవరన్నా? అంటే కేసీఆర్ నేర్పిస్తున్న లాంగ్వేజ్ కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏ సభలో మాట్లాడలేదు అట్లాంటి బూతులు, అంత వల్గర్ గా అయితే మాట్లాడలేదే. మా ప్రభుత్వంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయరే. ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు మీరు కూడా చూసుంటారు కదా, పబ్లిక్ కి కూడా తెలుసు. పొద్దున్న లేసే కేసీఆర్ తిట్లతోటే ఆయన రాజకీయం చేస్తున్నారు అంతే. అండ్ ఇంకోటి ఫైనల్ గా చెప్పండి మేడం, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా సో ఆపరేషన్ కగార్ పైన కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సో అది హైలైట్ గా నిలుస్తుంది. అయితే మీ హయాంలో కూడా ఎన్కౌంటర్ లో జరిగినాయి కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి బీజేపీ సంబంధించిన నాయకులు చెప్తారు. ఎవరు చెప్పారండి ఎన్కౌంటర్ జరిగాయి? న్యాయపరంగానే ఎన్కౌంటర్స్ జరిగాయి కదా. అసలు 10 years లో మీకు టెర్రరిజం ఎక్కడైనా కనిపించిందా? అంటే నక్సలైట్లను చంపారు కదా, నక్సలైట్ల కోసం మాట్లాడారు, నక్సలైట్లను చంపారు కదా. నక్సలైట్లు అసలు ఎక్కడ ఉన్నారండి? నేను అడిగేది అదే. 10 ఏళ్లలో నక్సలైట్లు ఎక్కడ కనిపించారు? ఎవరిదన్నా మర్డర్ చేశారా, లేకుంటే ఎక్కడ బయటకు వచ్చి ఇచ్చేసారా? పబ్లిక్ లో ఎక్కడ కనిపించలే మనకి. కనిపించారా? కనిపించలేదు కదా. సో అది అబద్ధం అండి. సో ఫైనల్ ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఇప్పుడు ఆల్మోస్ట్ 16 months అవుతుంది. సో ఏం చెప్తారు, ఎట్లుందండి ఏం చెప్తారు? సీఎం గారు ఇప్పుడైనా మేము మా పార్టీ నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. పబ్లిక్ కి సంబంధించిన స్కీమ్స్ మంచి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో దాని మీద పడండి, దాన్ని అమలు చేసే పని మీద ఉండండి. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఇక మిగతా ఈ చెత్త మాటలు, టైంపాస్ మాటలు, ఇవన్నీ సభలు పెట్టి వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు తోటి హైప్ చేసుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.